క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఉదయకాల ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథంలో నుండి 105వ సంకీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 4వ వచనంలో యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించుగాక. మానవ జీవితం పరమార్థం దేవుణ్ణి వెతకటం. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి వెతకటమే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం. మహోన్నతుడైన దేవుణ్ణి ఎవరైతే కనుగొంటారో ఆ మహోన్నతుడైన దేవుడు వారికి ప్రసన్నుడవుతాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ఈ దినాలు మన జీవితాల్లో దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప ఏమిటంటే, ఈ కృపాకాలంలో మనం దేవుణ్ణి వెదకిన ఎడల ఆయన మనకు ఆసన్నుడవుతాడు. ఆయన దొరుకు కాలం ఈ సమయం. ఆయనను వెదకిన ఎడల ఆయన మనం కనుగొంటాం. ఆయన కనుగొంటే మన జీవితాల్లో రక్షణ ఆనందం దొరుకుతుంది. మన జీవితాల్లో పాప విమోచన దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మహోన్నతుడైన ప్రభువారు ఈయనను మనము వెదకని ఎడల మన జీవితాల్లో ఒక దినం ఉంది. మనము రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఆ మహోన్నతుడైన దేవుడు ఆయన మరల భూమి మీదకి వస్తాడు. అప్పుడు మనం ఎంత ఎతికినను మనకు రక్షణ దొరకదు. ఆ తీర్పు దినం రాకముందే ఈ సమయంలోనే మనం దేవుణ్ణి ఎతకాల, ప్రభువును వెతకాల. ఆయనను వెతికితే నీవు కనుగొనగలుగుతావు. కనుక ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యెహోవాను వెతకుడి అంటాడు. రెండవది, ఆయన బలమును వెతకుడి. ఎప్పుడు మనం దేవుని బలాన్ని వెతుకుతాం? మన జీవితాల్లో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అనారోగ్య పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మన జీవితము కృంగిపోతుంది, మన జీవితము చతికిలబడుతుంది. సడలిన మోకాళ్ళను బలపరచగలిగిన మహోన్నతుడైన దేవుడు ఆయన్ని లోకానికి బలవంతుడైన దేవునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే భక్తుడైన యెషయా భక్తుడు అంటాడు కదా, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నదని చెబుతూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన ప్రభు అని ఆయనకు పేరు పెట్టబడును అంటాడు కదా. ఆయన నామాలలో బలమైన దేవుడు అని. ఆయన బలం, మహోన్నతుడైన దేవుని బలము, ఆ బలము మన జీవితానికి అవసరమై ఉంటున్నది. ఈ లోక బలం మన జీవితాల్లో వ్యర్థం. ప్రియ సహోదరి సహోదరుడా, మన స్వంత బలంతో మనం విజయాన్ని సాధించలేం. ఈరోజు మానవ జీవితాల్లో కొంతమంది డబ్బు బలం ఉంది అనుకుంటారు, కొంతమంది జ్ఞాన బలం ఉంది అనుకుంటారు, కొంతమంది ఆరోగ్య బలం ఉందనుకుంటారు, కొంతమంది జనబలం ఉందనుకుంటారు. కానీ ఇవి అశాశ్వతమైనవి. వీటి వలన మనకు విజయం రాదు, వీటి వలన మనకు బలం కలగదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నీవు బలమని ఆధారపడతావో, అది డబ్బు కానీ, అది జనము కానీ, అది ఆరోగ్యం కానీ, అది ఏదైనా సరే దేవుని బలము కాక నీవు ఈ లోకపరమైన బలం మీద నీవు ఆధారపడితే కొన్నిసార్లు దేవుడు వాటన్నిటిని నీ యొద్ద నుండి దూరం చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని శక్తి మీద ఆధారపడాలని, దేవుని బలం మీద ఆధారపడాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. కనుకనే యెషయా భక్తుడు అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు అలయక సొమ్మసిల్లక సాగిపోతారు, వారు నూతన బలము నొంది అన్న మాటను మనం చూస్తాం. ఈ నూతన బలము దేవుని బలం. ఆ బలము అపజయాన్ని ఇవ్వదు, ఆ బలము జయాన్ని ఇస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డల, దేవుని బలమును వెతకాల, దేవుని వెతకాల, యెహోవాను వెతకాల, ఆయన బలమును వెతకాల. మూడవదిగా అంటాడు, ఇక్కడ ఏమంటాడు? ఆయన సన్నిధిని నిత్యం వెతకుడి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధానములో ఉండటం మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం. ఆయన సన్నిధానములో పరిపూర్ణ సంతోషం కలదు, ఆయన సన్నిధానంలో పరిపూర్ణ బలము కలదు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేసిన తర్వాత, వారు యోర్దాను దాటిన తర్వాత వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నప్పుడు ఆ కానానీయులను, పెరిజ్జీలను, యెబూసీయులను వీరందరినీ
జయించడానికి వారు యుద్ధ సన్నద్ధులు ఎక్కడవుతారంటే యెహోవా సన్నిధిలో వారు యుద్ధ సన్నద్ధులు అవుతారు. కారణం ఏంటో తెలుసా? దేవుడే వారికి బలం. కనుకనే ఆ మహోన్నతుడైన దేవుడు వారికి అపజయం ఇవ్వకుండా దేవుడు బలాన్ని ఇచ్చి దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో బలం పుంజుకో. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇబ్బందుల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో నీవు దేవుని సన్నిధిలోనే బలం పుంజుకున్నప్పుడు నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. కనుక ఆయన సన్నిధి నిత్యము నీకు వెతికే భాగ్యాన్ని దేవుడు నీకిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మొదటిగా యెహోవాను వెతుకుడి, రెండవది ఆయన బలమును ఎదుకుడి, మూడవది ఆయన సన్నిధి. ఈ ఉదయకాల సమయంలో నిత్యం ఈ మూడింటిని వెతకటానికి నువ్వు ప్రయత్నం చేస్తావా? అయితే ఆ మహోన్నతుడైన దేవుడు నీ వెతికిన ఎడల ఆయన ఆసనుడవుతాడు. నీ బలహీనతలో ఆయన బలమును వెతికిన ఎడల ఆయన బలాన్ని ఇస్తాడు. నీ సన్నిధానములో మహోన్నతుడైన దేవుడు, ఆయన సన్నిధానములో మహోన్నతుడైన దేవుడు నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. తలలోంచని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, అవును తండ్రి, కీర్తనకారుడు చెప్పినట్లు నీ సన్నిధానమును వెతికే కృపను, నిన్ను వెతికే కృపను, నీ బలమును వెతికే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక.